ఏంటి? ఎందుకు పట్టింది గాలి? వాడు ఏం చేశారంట? వాడు చెప్పినట్టు మీరు చేస్తే వాడు పట్టక ఎవరు పడతారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు చర్చికే వస్తున్నారు, పాస్టర్ని ఏం చేస్తారంటే బ్లాక్ మెయిల్ చేస్తారు. పాస్టర్ గారు నేను 7వ వారం వచ్చా అంటారు. 7 వారాలు వచ్చే దేవుడు మాట వినడానికి. హల్లెలూయా. 7 అనేది ఏంటి? సంపూర్ణ సంఖ్య. 7 అనేది ఏంటి అంటే కనీసం 7 సార్లు వస్తే నువ్వు కనీసం 7వసారికి వచ్చేసరికైనా నీ మనసు మారిద్ది. నీవు దేవుడి మాటను చేస్తావు. ఒక్క మాట దేవుడికి చేసిన సాతాను యొద్ద నుంచి పారి ఎట్టుంటుంది? కోడల దగ్గర చూడాల నీ నోరు, అత్తగారి నోరు. హల్లెలూయా. అత్త దగ్గర చూడాల కోడలి గారి నోరు. దేవునికి స్తోత్రం. లోపల నుంచి కూడగట్టుకునే శక్తి అంత వచ్చింది. హల్లెలూయా. నేనేమంటానంటే దేవుడి సన్నిధిలోకి వచ్చి ఉన్నావు. హల్లెలూయా. దేవుడి ద్వారా నువ్వు మేలు పొందుదువుగాక. దేవుడికి మేలు చేస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని అప్పులన్నీ తీసివేస్తాడు, దేవుడిని చేతి పనిని నూరంతలుగా దీవిస్తాడు. హల్లెలూయా. దీవించబడాలని నువ్వు కోరుకోవాలి. దీవించబడాలని ఎవరు కోరుకోవాలి చెప్పండి? ఎవరండి కోరుకోవాల్సింది? నువ్వు ఎన్ని చెప్పినా పాస్ట్గా మేము కోరుకోమండి. మేమేం చేయము, కోరుకోం. మాకేదో మేస్త్రి పని లేకపోతే అది ఎంత వస్తాయి, ఆ వచ్చేదేగా వచ్చేది, ఇంక అంతకుమించి రావుగా అంటారు చాలామంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేస్త్రి పని అయిన నీవు ఏం చేస్తావంటే 1 కాదు 10 కాంట్రాక్టులు నీ దగ్గరికే వస్తాయి. గట్టిగా చొప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. 10 అయ్యా మా ఇల్లు కట్టు ఒకడివి కట్టలేవు కదా, అందుకేం చేస్తావు? ఇంకో 10 మందిని ఏం చేస్తావు? తెచ్చుకొని ఏం చేస్తావు? ముఠా కడతావు. కట్టి ఇక్కడికొక ముఠ, అక్కడికొక ముఠ 10 ముఠాలు పంపిస్తావు. నువ్వు కాము కూర్చుంటే దేవుడు నీ దగ్గరికి ఏం పంపిస్తాడు? ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. అందుకనే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఎవరికండి? నమ్మాలి. నమ్మడం అంటే అదే సాతాను చెప్పింది చేయకపోవడం. ఈరోజు చాలామంది నేను దీవించబడాలి, నేనేం చేయాలి అనుకోవట్లా. అట్లా అనుకోవట్లే ఎవరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడతాం నేర్చుకుంటున్నారు. ఎదుటి వాళ్ళని చూసి కుళ్ళు పడ్డం. వాళ్ళని చూసి కుళ్ళు పడ్డం వల్ల నీకేమొచ్చుద్ది? ఏమి రాదు. సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే పక్కన వాళ్ళని చూపిస్తుంటాడు. కానీ దేవుడు ఏమంటాడు? నిన్ను నువ్వు చూసుకో. హల్లెలూయా. నీ జీవితాన్ని నువ్వు చూసుకో, నీ పని ఏందో నువ్వు చూసుకో. హల్లెలూయా. నీ యొక్క విషయం ఏందో నువ్వు చూసుకో, నీ ఇంటి వారిని చూసుకో, నిన్ను చూసుకో. నీ వైపు నువ్వు చూసుకుంటే నువ్వు రక్షించబడతావు, నువ్వు సమాధాన పడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. 1,00,000 మంది ప్రతి మంగళవారం వస్తున్నారని దర్శనం ఇచ్చాడు. ఎంత చెప్పండి? 1,00,000 మంది అనగానే ఇప్పుడు నవ్వుతారు అందరూ. 1,00,000 మంది అంటే ఏంటి, ఈడు ఎంతమంది పడతారా అంటారు. దేవుని స్తోత్రం అంటారు కదా. ఎవరైనా ఏమంటారు చెప్పండి? అంటారా? మరి దేవుడు దర్శనం ఇచ్చేది ఎప్పుడు కూడా మనకేదో ఉందని ఇస్తాడా, లేకపోతే ఆయన యొక్క కృప మన మీద కుమ్మరిస్తాడా? మనకు ఉన్నప్పుడు ఇస్తాడా, లేకపోతే లేనప్పుడే చూపిస్తాడా? దర్శనం లేనప్పుడు చూపిస్తాడు. హల్లెలూయా. మన దగ్గర ఉండదు, కానీ ఏమంటాడు? నేను నీకు ఇది ఇవ్వబోతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఇదేమి హైదరాబాద్ కాదు కదా, బెంగళూరు కాదు కదా, లేకపోతే పెద్ద కాదు కదా, కానీ ఇక్కడికి 1,00,000 మంది వస్తారంటే దేవుడు అంటున్నాడు 1,00,000 మంది నేను పంపిస్తాను, నువ్వు సిద్ధపరుచుకో అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నా పని ఏంది? నా పని సిద్ధపరచుకోవడం, అంతే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి సిద్ధపరచుకోవాలంటే ఏం చేయాలి? నా సరిహద్దులను విశాలపరచుకోవాలి. నా సరిహద్దులు విశాలపరచుకోవాలంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? పని చేస్తున్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాను? దానికి తగ్గట్టుగా పని చేస్తున్నానా, లేకపోతే 1,00,000 మందిలే ఇక్కడ ఇది నిండితే చాలు అనుకుంటున్నానా? దానికి తగ్గట్టుగా నేను పని చేస్తే
దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, కొట్టాలి గట్టిగా. అంటే ఏం చేస్తున్నాను నేను? దానికి సంబంధంగా పని చేస్తున్నా. దానికి సంబంధంగా ఏం చేస్తున్నాను చెప్పండి? ఏం చేస్తున్నాను? అలాగే విశ్వాసులు కూడా ఏం చేయాలంటే, మీకు ఏదైతే అవసరం అనుకుంటున్నారో, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు కూడా పని చేయాలి. హల్లెలూయా, పని చేయాలి. దేవుని వాక్యం అంటుంది ఏమని తెలుసా? నీకు నేను ఇవ్వాలంటే నువ్వు ముందు నాకు ఇవ్వాలి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? 5 రొట్టెలు 2 చేపలు ఎవరిచ్చారు? ఎందుకు అడిగాడు యేసు ప్రభు? 5,000 మందికి ఆహారం పెట్టాలని ఏమడిగాడు? మీ దగ్గర ఎవరి దగ్గర రొట్టెలు చేపలు ఉన్నాయా అని అడిగాడు. ఎందుకు అడిగాడు చెప్పండి? ఎందుకు అడిగాడమ్మా? మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీ దగ్గర ఉన్నది మొదట ఇవ్వాలి దేవుడికి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. హల్లెలూయా. నీకు మామిడికాయ ఇస్తే మామిడికాయ మొత్తం తిని టెంక కూడా తిన్నావు అనుకో, నీకు మళ్ళీ ఇంకెక్కడ వస్తే టెంక తీసుకెళ్ళి కనీసం ఏం చేయాలి చెప్పండి? టెంక ఎక్కడ చేయాలి? నేలలో నాటితే ఇంకో 10 టెంక కూడా తినేస్తున్నాయి గారు అని అంటే నేనేం చేసేది? దేవుని స్తోత్రం. అర్థమైందా? విశ్వాసులు ఎప్పుడైనా కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే వారికి ఉన్నది తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. నీకున్నది ఏంటి? నా దగ్గర డబ్బులు లేవు పాస్టర్ గారు. ఓకే, డబ్బులు లేవు, నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర దేవుడు అడుగుతాడు, నీ దగ్గర ఏమున్నాయి? బియ్యం ఉన్నాయి ఒక 2 కేజీలు, నీ ఇష్టం, దేవుని స్తోత్రం, దేవుడి మందిరంలో ఇవ్వు. హల్లెలూయా. నీ దగ్గర ఏమున్నాయి దేవుడికి ఇవ్వడానికి? ఏమున్నాయి? దేవుడు అంటున్నాడు, నాకు ఇచ్చి నన్ను శోధించు, నాకు ఇచ్చి నన్ను నువ్వేమిచ్చావని అడగట్లా. దేవుడు ఏమన్నా నాకు ఇచ్చి నన్ను. చదవండి ఒకసారి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను ఏమంటున్నాడు? మీరు మనమంట దేవుడికి ఇస్తే అంట దేవుడికి అది శోధన అంట. హల్లెలూయా. అంటే అర్థమైందా? మీరు కానీ దేవుడికి ఇస్తే దేవుడికి అది శోధనగా ఉంటుంది. అంటే ఏంటి? తిరిగి మళ్ళీ ఇవ్వాలి. శోధించిన ఎడలా దేవుడు ఏమన్నాడు? నేను ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలంతా విస్తారమైన దీవెనలు వద్దా? దేవుడిచ్చేయేంటి? మేము నమ్మమంటారు. ఎవరు? వాయుమండల అధిపతి ప్రేరేపించు శక్తి కలిగిన వాళ్ళు ఏమంటారు? నమ్మమంటారు. నిజమే, బైబిల్ చెప్తుంది కదా, వాళ్ళు అవిధేయులు నమ్మరు. హల్లెలూయా. అవిధేయులు ఎవరి మాట వింటారు చెప్పండి? ఎవరి మాట? వాయుమండల అధిపతి మాట వింటారు. విన్నప్పుడు నమ్మరు. నమ్మనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ డబ్బులంతా తీసుకెళ్ళి లోకంలో ఖర్చు పెడుతుంటారు. లోకంలో పార్టీలు అంటారు, లోకంలో బిర్యానీలు అంటారు, షికార్లు అంటారు, అన్ని రకాలుగా ఉంటాయి. కానీ మందిరంలో ఇవ్వాల్సినటువంటిది మాత్రం మేము నమ్మమంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్ది దినముల తర్వాత ఏమైపోతారంటే వాళ్ళ జీవితంలో గాలి ప్రవేశిస్తుంది, దయ్యములు పడతాయి, కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోద్ది, అసమాధానం వచ్చేసిద్ది, ఏది పట్టుకున్న నష్టం వచ్చేసిద్ది, శాపం వచ్చేసిద్ది, భయంకరంగా వస్తుంది. 9వ వచనం చదవండి. 9. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు. ఏమన్నారు? నేను చెప్తుంది నా సొంత మాటలు, దేవుని మాటల చెప్పండి. అది పాత నిబంధన అండి, కొత్త నిబంధనలు అట్లా లేదంటారేమో కొంతమంది. హల్లెలూయా. పాత నిబంధన అన్నా 10వ భాగం అన్నాడు, కొత్త నిబంధన అయితే ఆస్తులన్నీ అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? కొత్త నిబంధనలు ఏమన్నాడమ్మా? నువ్వు అన్నం తిని ఆస్తులన్నీ తీసుకొచ్చి మందిరంలో ఇయ్యి అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే పాత నిబంధన అన్నా కొంచెం ఉంది, కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి సమస్తమును దేవుడికి ఇచ్చేటట్టుగా రాశాడు బైబిల్ గ్రంథంలో. నేను అందుకని అంటున్నాను, నువ్వు దేవుడికి ఇవ్వకుండా నువ్వు దీవించబడలేవు. హల్లెలూయా. విశ్వాసి ఎప్పుడు కూడా దేవుడికి ఇవ్వకుండా దీవించబడలేడు. చాలామంది నాకు అంటారు, నువ్వు ప్రార్థన చేయి పాస్టర్ గారు, మా అప్పు తీరాలి. అప్పు తీరాలంటే ముందు ఏం చేయాలి? నువ్వు చెప్పండి, ఏం చేయాలి?
ఇంతమంది భోజనాలు పెడుతున్నాం కదా, ఈ మందిరంలో ఆహారం ఉండున్నట్టు నేను కూడా ఏదో ఒకటి చేస్తాను. హల్లెలూయా. అది నేను చెప్పాలా? చెప్పకూడదు. నీకే అనిపించాలి. హల్లెలూయా. లేదా టీవీ కార్యక్రమాలు, సువార్త జరుగుతుంది, టీవీ ద్వారా సువార్త జరుగుతుంది, అయ్యగారు నేను ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాను. హల్లెలూయా. ఒక ప్రేరేపణ రావాలి. అది దేవుడి ప్రేరేపణ. అది దేవుడు ప్రేరేపిస్తే వచ్చేది. సాతాను మరి ఏం చేస్తాడు? అవిధేయత చేస్తాడు. వద్దు, వినొద్దు అంటాడు. ఎందుకని? దేవుని వాక్యం అంటుంది, శాపమును వారు శాపగ్రస్తులై ఉన్న. శాపం అంటే తెలుసా? శాపం అంటే తెలుసా? నువ్వు ఏది పట్టుకుని అది నీకు కలిసి రాదు. నువ్వు వివాహం చేస్తావు, నీ కూతురికి వివాహం పెటాకులైపోద్ది. అల్లుడు ఒకవేళ ఉన్నా కూడా తాగి గందరగోళం చేస్తున్నాడు అంటే శాపం వెళ్తూ ఉంటుంది. దేవుడి యొక్క కృప ఉండదు. దేవుడి కృప ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? విశ్వాసులు ఖచ్చితంగా ఏం చేయాలి? వారి దగ్గర ఉన్నది దేవుడికి అప్పగించాలి. నీ దగ్గర డబ్బులు లేవు, మరి ఏముంది నీ దగ్గర? బలముందా? హల్లెలూయా. నీ బలముతో ఏం చేస్తావు? దేవుడికి కనీసం వడ్డించాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి? వచ్చిన పరిచర్య ఆ జనాలకి ఏం చేయాలి? వడ్డించాలి. హల్లెలూయా. వడ్డించావు, అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఏదో ఒకటి దేవుడి మందిరంలో నా దగ్గర డబ్బు లేదు, దేవుడికే చెప్పుకో. నాకు చెప్పాల్సిన అవసరం లే. మళ్ళీ అయ్యగారు నా దగ్గర డబ్బులు, నాకు చెప్పాల్సిన అవసరం లే. నేను వాక్యం ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎలా దీవించబడాలని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. మీరు ఏం చేయగలరు? మీరు డబ్బు లేదు, నీ దగ్గర రూపాయి కూడా లేదు, ఊరినే శక్తి ఉంది. నేను పరిచర్య చేస్తాను, నేను 4 మందిరంలో ఏదైనా పని చేస్తాను అన్నప్పుడు దేవుడు అది రాసుకుంటాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. దేవుడి మందిరంలో నువ్వు ఏది చేసినా అది రాయబడుద్ది. అందుకని క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. అందుకనే నువ్వు క్రియ చేయాలా? ఏంటి క్రియ? నీ కష్టార్జితంలో నుంచి తీసుకొచ్చి దేవుడి మందిరంలోకి ఇచ్చావా? రాయబడింది. లేదు, నీ దగ్గర ఏమి డబ్బు లేదు, నా బలం ఉంది, ఆ బలమును నేను పరిచర్యలో చేస్తానన్నావా? అది కూడా రాయబడింది. హల్లెలూయా. విశ్వాసి దీవించబడాలి. హల్లెలూయా. విశ్వాసి నువ్వు దీవించబడాలంటే ఏది? ఆర్థికంగా. ఏంటండి? ఆర్థికంగా దీవించబడాలంటే, దేవుడిని యొక్క పనిని మల్టిప్లై చేయాలంటే, తిరిగి 100 ఆశీర్వదించాలంటే దేవుడు వాక్యములో నుంచి చెప్పింది మీకు చెప్పా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా.